డీకే న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశం. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె చేయడానికి ప్రధానమైనటువంటి కారణం 2 సంవత్సరాల క్రితం వేతన ఒప్పందం బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో జరిగినటువంటి వేతన ఒప్పందంలో 5 రోజుల పని విధానాన్ని కూడా అంగీకరించి యూనియన్ల నాయకులు మేనేజ్మెంట్ కూడా సిగ్నేచర్ చేయడం జరిగింది. ఇదిగో అమలు పరుస్తాం అదిగో అమలు పరుస్తామని ఇప్పటికీ ఇంత కాలయాపన చేశారు. వెంటనే అమలు పరచాలని ఈరోజు డిమాండ్ చేస్తూ మరి ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, గత వేతన ఒప్పందం జరిగిన రోజున 10 లక్షల మంది భారతదేశంలో బ్యాంకు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కొద్ది రోజుల్లోనే ఇప్పటికే 8 లక్షల మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 2-3 లక్షల మంది మరి అంటే రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పని భారం అంతా కూడా ఉన్నటువంటి ఉద్యోగుల పైన పడతా ఉంది. ఊరగ లెక్కకి బ్యాంకుల మీద ఉన్నటువంటి అపోహలు, ఉద్యోగుల పైన ఉన్నటువంటి అపోహలు అంటే వాళ్ళకేం పొద్దున్నే వెళ్తారు, ఏసీలో కూర్చొని మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు వస్తారనేటటువంటి ఒక అపోహ బ్యాంకు ఉద్యోగుల పైన ఉంది. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. విపరీతమైనటువంటి పని భారం పెరిగింది. కంప్యూటర్లలో కొట్టుకోవడం కాదు, కంప్యూటర్లలో కూడా మెదడు ఉపయోగించాలి. మానవ కనీసమైనటువంటి విశ్రాంతి లేనటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి అధికారులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 9 గంటలు అవుతూ ఉంది. 12 గంటలు 13 గంటలు కూడా పడతా ఉంది. అందువల్ల ఈరోజు ఈ విధమైనటువంటి మానసిక సంక్షోభంతో బ్యాంకుల్లో ఇంతకాలం పనిచేస్తే మరి మా వయస్సు తగ్గిపోతూ ఉంది, లేకపోతే అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు, వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు, శ్రమ అధికం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో యాజమాన్యం అంగీకరించి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయనందుకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వెంటనే ఈ మేనేజ్మెంట్ అంగీకరించినటువంటి దాన్ని అమలుపరచకపోతే మళ్ళా రేపు 30-31 కూడా మాట్లాడుకొని సమ్మె ఇతర పోరాటాలకు కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 12వ తేదీన భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా సార్వత్రిక సమ్మెకు కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు ఏవి కూడా లేవు. ఈరోజు ఉన్న పని భద్రతను కాపాడుకోవటానికి, ఉన్న పని గంటలను కాపాడుకోవటానికి, శ్రమని తగ్గించుకోవటానికి, అదేవిధంగా ఉన్నటువంటి హక్కులు, చట్టాలు, అదేవిధంగా మన ఉద్యోగులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. సమ్మె హక్కు కోల్పోతూ ఉన్నారు, పెన్షన్ సౌకర్యాలు కోల్పోతూ ఉన్నారు, పని గంటల భారం పెరుగుతూ ఉంది. అనేకమైన ఉన్న చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్ల ద్వారా 29 చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 12 భారతదేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా జరగబోతూ ఉంది. అందువల్ల ఇప్పటికైనా మేనేజ్మెంటు, యాజమాన్యాలు బ్యాంకు ఉద్యోగుల యొక్క మానసిక సంక్షోభం నుండి కాపాడేదానికి ఈ యొక్క 5 రోజుల పని విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకి ఏఐటీసీ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించి ఉద్యోగులకు అండదండలుగా ఉండాలని నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.